చేస్తాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి, దయగలిగిన ప్రభువా, వాక్యమును చెప్పబోచుండగా వాక్యము నా తండ్రి నీ బిడ్డలకు తెలియబడినట్లుగా నా తండ్రి చక్కగా ప్రభా మీ యొక్క ఆత్మ ద్వారా చెప్పినట్లు కృప దయచేయండి దేవా. త్వరలో మీరు రాబోతున్నారు తండ్రి. ఆ నిత్య రాకట్లో ప్రభా మేమందరం కూడా సిద్ధపడి నీ యొక్క సన్నిధానంలో చేరేటువంటి గొప్ప కృప దయచేయమని అడుగుచున్నాం. త్వరలో యేసయ్యా మీరు రాబోతున్నారు. ఆ నిత్య రాకట్లో మేమందరము కనబడి నా తండ్రి నీ యొక్క నిత్య రాజ్యంలో చేరేటువంటి గొప్ప కృప బలమును మీరు ఒక్కొక్కరికి అనుగ్రహించినట్లు కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడినట్లుగా దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క బుద్ధి వేరు, సాతాను యొక్క బుద్ధి వేరు అని ప్రభు సెలవిస్తున్నాడు. సాతాను యొక్క గుణాలు మనలో ఏ రీతిగా ఉంటాయనేది మనకు దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కనుక ఈ చివరి దినాలలో ఉన్నాం కనుక సాతాను యొక్క గుణగణాలు ఒక మనిషిలో ఏ రీతిగా ఉంటాయంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో మనము చూసినప్పుడు సైతాను యొక్క స్వభావం, సాతాను యొక్క గుణగణాలు మనలో లేకుండా చేసుకోవాలనే దేవుడు మనందరితో కూడా హెచ్చరిస్తున్నాడు. కనుక చదువుదాం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు, మరి మనమందరము కూడా ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు ఈ అబద్ధమునకు తండ్రి సాతాను అని చెప్తున్నాడు. మరి దేవుని నమ్మినటువంటి ఒక బిడ్డలు సత్యములోనే ఉంటారు, నీతిలోనే ఉంటారు, యథార్థములోనే ఉంటారు, మాట తప్పకుండా ఉంటారు. వాళ్ళు అన్ని విషయాలలో భయపడుతూ దేవునికి లోబడి ఉంటారు. కానీ సాతాను యొక్క సంబంధులైతే ఎప్పుడూ అబద్ధం ఆడుతూ, మోసం చేస్తూ, అన్యాయంగా జీవిస్తూ, అక్రమంగా జీవిస్తూ వాళ్ళు కూడా ఈ భూమి మీద చలామణి అవుతూ ఉంటారు. దేవుడి బిడ్డలకైనా మరి అంత ఉండదేమో కానీ వారికి అంత మర్యాద, అంత హోదా అన్నీ ఉంటాయి. సాతానుడు లోకము కాబట్టి సాతానుడు అబద్ధమాడి మోసము చేసేటువంటి వారికి అధికముగా గర్వం ఇస్తాడు, అనేకమైనటువంటి హోదాలు ఇస్తాడు, అనేకమైన అతిశయాలు ఇస్తాడు, అనేకమైనటువంటి ఒక పెద్ద పదవులు ఇస్తాడు. అనేక రీతిగా సాతానుడు వారి యొక్క బిడ్డలను వాడు కూడా కాపాడుతూ ఉంటాడు. గమనించండి ప్రియమైన వారులారా, మరి దేవుని నమ్ముకొని చున్నాము అని చెప్పిన మనం అబద్ధమాడుతూ ఉన్నట్లయితే మన జీవితం ఏ రీతిగా దేవునిలో నిలిచి ఉందని మనం తెలియపరుస్తాం. గమనించండి, మన మాటలు, మన ప్రవర్తన అన్నీ కూడా సకల జనులకు అబద్ధము అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనందరం కూడా సాతాను యొక్క సంబంధులమని మనమే రుజువు చేసుకోవాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, తీర్పును నీ ఎదుటనే పెట్టి ఉన్నాను, ఏ పక్కకు నీవు వెళ్తావో అది నువ్వే చూసుకోవడం అంటున్నాడు. అందుకనే మనం చూసేటువంటి ఒక ప్రతి మరి మాట యందును ప్రవర్తన యందును ఇది దేవునికి తగినదా, మనుషులకు సాతానుకు తగినదా, నేను మనిషి రీతిగా మాట్లాడుతున్నానా, దేవుని రీతిగా మాట్లాడుతున్నానా అనే నిశ్చయత దేవుడు మనకు ఉండాలి. గమనించండి ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుని నమ్మినటువంటి యొక్క ఇద్దరు బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇద్దరు బిడ్డలు దేవుని నమ్మినారే కానీ వారిలో మరి తాను
దేవుని యొక్క మాటను ధిక్కరిస్తూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు ధిక్కరిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రవర్తనను అవమానపరుస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మీ అందరూ కూడా నేను చెప్పినట్లుగా నా వాక్యమును విని వాటి ప్రకారము మీరు గైకొనాలా అని ఆ జనులందరికీ చెప్పి, ఆ ఊరిలో మరి అనేకమైనటువంటి కొంతమంది బీదవాళ్ళు ఉన్నారు. ఆ బీదవాళ్ళు ఉన్నటువంటి యొక్క ప్రదేశంలో అక్కడ పేతురు వెళ్ళి చెప్తా ఉన్నాడు, అయ్యా మీరందరూ కూడా ఒక్క జనమై ఉన్నారు, ఒక్క కుటుంబముగా ఉంటున్నారు. కానీ ఇక్కడ సావుకారులు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు. కానీ బీదవాళ్ళు బీదవాళ్ళుగానే ఉన్నారు, సావుకారులు సావుకారులుగానే ఉన్నారు. అట్లా లేకుండా మీరందరూ కూడా సమానులై ఉండాలి, మీరందరూ ఏకమై ఉండాలి. మీలో ఎవరు కూడా మరి అటువంటి యొక్క బీద పరిస్థితుల్లో లేకుండా అందరూ సమానంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్న ప్రకారము మరి మీ జీవితాలలో మీరేం చేయాలా అని దేవుడు కోరుకుంటున్నాడంటే, మరి గమనించండి, ఈ చివరి దినాలలో ఆయన ఏం చెప్తా ఉన్నాడు. మరి ఈ రీతిగా దేవుడు సెలవు ఇచ్చేటప్పుడు అపోస్తల కార్యంలో చెప్తా ఉన్నాడు, సమానముగా ఉండాలంటే ఎక్కువ ఉన్నవాడు మరి తక్కువ ఉన్నవానికి ఇవ్వండి, వానిని మీతో సమానముగా చేసుకుని ఏక మనసులై ఏక హృదయముతో ఏక పనివారై అందరూ సమానముగా ఉండమని చెబితే వీళ్ళకి అది ఇష్టం లేకోకుండా అయిపోయింది. అందును బట్టి వీళ్ళు అంటున్నారు, సరే అయ్యా మేము కూడా ఆ రీతిగానే సమానంగా ఉంటామని అక్కడ ఉన్నటువంటి ఆ జనుల ఊరి వాళ్ళు చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషపడి, అయ్యా మీకున్నటువంటి యొక్క 20 ఎకరాలు భూమి ఉంటే ఒక 5 ఎకరాలు అమ్మి ఆ బీదలకు ఇవ్వండి అని చెప్పినప్పుడు సరే అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఒక కుటుంబం, వారికి పిల్లలు లేరు, వారికి భూమి ఉంది, వాళ్ళు అమ్మేసినారు, 5 ఎకరాలు అమ్మేసినారు. అమ్మినప్పుడు దానిలో వచ్చినటువంటి యొక్క డబ్బును తెచ్చి మరి అపోస్తుల పాదముల మీద అందరూ పెడుతున్నారు. ఈ పిల్లలు లేని యొక్క ఈ కుటుంబంకు ఎంత ఆశనో చూడండి. వాళ్ళిద్దరూ ఆలోచన చేసినారు. దుష్ట స్వభావంతో వాళ్ళు దేవునియే మోసం చేస్తూ పరిశుద్ధాత్మనే వ్యతిరేకిస్తూ వీళ్ళు ఒక అబద్ధం ఆడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏకీభవించి, ఇదిగో మనకు ఈ 10 లక్షలు వచ్చింది, 10 లక్షల్లో 5 లక్షలు మనం తీసుకుందాం, 5 లక్షలు బీదలకు ఇస్తాము అని వాళ్ళు నిశ్చయించుకున్నారు. అది దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి, అయ్యా మేము 5 లక్షలు మా ఇంటికి ఖర్చులకు పెట్టుకున్నాం, 5 లక్షలు మీకు మీ దగ్గర పెడుతున్నామని చెబితే సత్యం అది. కానీ ఆ సత్యము చెప్పలేదండి. వారిలో మూసిపెట్టుకున్నారు. ఏ మూసిపెట్టుకున్నారు? ఈ తప్పితములు మూసిపెట్టుకొని మేము యథార్థపరులము, మేము దేవుని పిల్లలము, అందరూ చేసినట్లే మేము చేస్తున్నామని చెప్పి వీళ్ళు దేవుని దగ్గరికి వచ్చి దానిలో అర్థము దేవుని యొక్క డబ్బును దొంగిలించి చెప్పకుండా అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఈ అబద్ధం ఎప్పుడైతే వీళ్ళు ఆడుతూ ఉన్నారో అప్పుడు వాళ్ళు మరి మరణానికి తగిన వాళ్ళు అని దేవుడు సెలవిస్తున్నారు. అందుకనే మన జీవితంలో మనము అబద్ధానికి మనము ప్రాధాన్యత ఇస్తే మనము కూడా మరణానికి అర్హులమవుతామని అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనములో మనం చదివితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనం. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుచున్నావు.
గమనించండి, ఏమంటున్నాడు? నువ్వు ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? నీ ఎదుట సత్యము అసత్యము నీ ఎదుట ఉంది. ఎందుకు అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు దేవునికి విరుద్ధమైన కార్యము చేయాల్సిన అవసరం వచ్చింది? దేవునికి ఎందుకు వ్యతిరేకించి జీవించాల్సిన అవసరం వచ్చింది? నీ మనసు నీతోనే ఉంది, నీ డబ్బు నీతోనే ఉంది, కానీ సత్యము చెప్పమని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినా కూడా మనం అబద్ధాలు ఆడుతూ ఉంటే మరి దేవుడు ఊరుకుంటాడా? అప్పుడు అతడు ఏమంటున్నాడో తెలుసా? అప్పుడు అతనికి ఏ రీతిగా మరణం వచ్చింది గమనించండి. చదవదాం ఆ కింది వాక్యం. అననయ్య ఈ మాటలు విడుచున్నగానే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. గమనించండి, అబద్ధాలు ఆడకూడదని ఆయన మనకు కొత్త నిబంధనలో హెచ్చరిస్తున్నాడు. ఇటువంటిది అది హెచ్చరించినాను దాని అబద్ధం ఆడేటువంటి మనకు ఏమొచ్చేస్తుంది గమనించండి. కానీ దేహ మరణము రాకపోయినా ఆత్మీయమైన మరణం మనకు వచ్చేస్తుంది. దేవుని నుండి మన యొక్క ఆత్మ దూరం అయిపోతుంది, మన యొక్క జీవితం దూరం అయిపోతుంది. ఇటువంటిది కాకుండా ఉండాలనే దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నాడు. అందుకని దేవునికి నువ్వు దగ్గర కావాలి కానీ దూరం కాకూడదు అని దేవుని యొక్క ఆశ. అందుకని ఆ మాట తర్వాత తన భార్యలో అయినా కూడా ఏదైనా మార్పు ఉందేమో, భార్య అయినా దేవుని బిడ్డగా మార్చబడిందేమో అని ఆ అపోస్తలుడైనటువంటి యొక్క పేతురు అనుకున్నాడు. ఈ భార్యలో అయినా కూడా సత్యం ఉందేమో, ఈ భార్యలో అయినా కూడా దేవునికి భయపడే గుణాలు ఉన్నాయేమో అని అనుకొని వెంటనే ఆయన చనిపోయిన తక్షణమే ఆయనను పాతిపెట్టి వచ్చినటువంటి ఒక జనులు అక్కడే నిలిచి ఉన్నారు. అంతలోపల ఆయన భార్య వచ్చింది, అననయ్య భార్య వచ్చింది. వచ్చి ఏమంటా ఉంది? ఏమమ్మా మీరు భూమిని ఇంత వెలకే అమ్మితిరా అని అడిగినప్పుడు ఆమె కూడా అబద్ధాన్నే ఆశ్రయిస్తుంది, తన భర్త యొక్క దుష్ట స్వభావమునే ఆశ్రయిస్తూ ఉంది, తన దుష్ట ఆలోచననే అంగీకరిస్తూ ఉంది. కానీ దేవునికి భయపడలేదు, దేవుని యొక్క ఆలోచన ప్రకారము జీవించలేదు. కనుక వెంటనే అమ్మ అక్కడ ఆ వాక్యం చదువుదాం. అప్పుడు అమ్మ ఇంచుమించు 3 గంటల చేపటికి వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవిస్తున్నారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, దేవుడు ఏమంటున్నాడు? దేవుడికి విరుద్ధమైనటువంటి ఒక కార్యములు మనము చేసినప్పుడు ఆ సమయంలో ఒకవేళ అలాగ జరిగింది, మన సమయంలో అలాగ జరగకపోయినను ఆత్మ చచ్చిపోతుంది, ఆత్మ బతికుండదు, శరీరం బతికుంటుంది ఆదాం మాదిరి. అలాంటి స్థితి మనకు ఉండకూడదని దేవుడు మనల్ని వాక్యముల ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏ రీతిగా హెచ్చరిస్తున్నాడంటే, అలాంటి స్వభావం మీకు ఉండకుండా, అలాంటి అబద్ధపు యొక్క గుణగణాలు మీకు ఉండకుండా, అటువంటి లోభిత్వమైనటువంటి గుణాలు మీకు ఉండకుండా మీరు జీవించాలని దేవుడు మనకు వాక్యం చెప్తా ఉందండి. ఇవన్నీ
ఎందుకు అంటే మన జీవితంలో ఒక మార్పు రావాలని, మన జీవితంలో ఒక మంచి యొక్క గుణగణాలు రావాలని దేవుడు మనకు నేర్పేటువంటి యొక్క వాక్యాలండి. ఇవి మనము ధిక్కరించి, వాక్యమును ధిక్కరించి, ఆయన మాటలను ధిక్కరించి మన ఆలోచన ప్రకారం మనము జీవించినట్లయితే మన ఆత్మ చనిపోతుందండి, అది బతకదు. గమనించండి. అందుకనే లోకానుసారంగా జీవిస్తాం, లోకానుసారంగా నడుచుకుంటాం, లోకానుసారంగా మన ప్రవర్తన, లోకానుసారంగా మన మాటలు, లోకానుసారంగా మన ఆలోచనలు అన్ని లోకానుసారంగానే ఉంటాయి. అదే దేవుడు అంటున్నాడు, అటువంటి యొక్క స్వభావం నీ జీవితాలలో కనబడకూడదు నాకు అని ప్రభు చెప్తున్నాడు. నీవెప్పుడు చూసినా యథార్థంగానే నాకు కనపడాలి, నీతిగానే కనపడాలి నీ జీవితకాలం అంతా అని ప్రభు మనతో హెచ్చరిస్తున్నానండి. దేవుడికి స్తోత్రం. అదే 2 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 12 వరకు చదువుదాం. 2వ అధ్యాయము 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. గమనించండి ప్రియమైన వారులారా, మరి ఈ అబద్ధము కలిగిన వాళ్ళు, ఈ మోసము కలిగిన వాళ్ళు, ఈ దురాలోచన కలిగిన వాళ్ళల్లో ఎవరి బలం ఉంటుంది అంట? దేవుని యొక్క బలం ఉంటుంది. దేవుని బలం కాదు, సాతాను యొక్క బలం ఉంటుంది అంటున్నాడు. గమనించండి, వీళ్ళు సత్యానికి దూరంగా ఉంటారు, అబద్ధానికి దగ్గర ఉంటారు. అందుకు వారు ఆ రీతిగా చేస్తున్నారు కనుక వారికి దేవుడు ఇంకా అబద్ధాలను పంపుతాడంట, ఇంకా అన్యాయాన్ని పంపుతాడంట, దేవుడే పంపుతాడంట. ఎందుకు? నువ్వు నా సన్నిధానంలోనే నా విశ్వాసిగా ఉండి, నా బిడ్డగా ఉండి నువ్వు సాతాను పక్క వెళ్తున్నావు గనుక, సాతాను క్రియలు చేస్తున్నావు గనుక నిన్ను సాతానికే అప్పగిస్తున్నాను అంటాడే కానీ లేదు నిన్ను నా బిడ్డగా నేను చేసుకుంటానని ఏ రీతిగా చెప్తాడండి? మనలో సాతాను క్రియలు ఉండగా దేవుని బిడ్డలుగా ఎలాగ మారుతాం? మనం ఏ రీతిగా దేవుని బిడ్డలుగా మనం కనబడతాం? గమనించండి, ఇవన్నీ కూడా దేవుడికి మనకి హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు ఆయన? ఆ దుష్క్రియలు మీ దగ్గర ఉండకుండా చూసుకోండి, ఆ అబద్ధపు క్రియలు లేకుండా చేసుకోండి, ఆ మోసపు క్రియలు మీ హృదయంలో లేకుండా చేసుకోండి అని మనకు వాక్యం చెప్తా ఉన్నాడండి, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఇది గుర్తిరగక మనం ఏం చేస్తూ ఉంటాం? గమనించండి, మన ఆలోచన ప్రకారమే జీవించాలా, మన ఇష్టం ప్రకారమే జీవించాలా, మనకు తోచినట్లుగా జీవించాలా అనేది సాతాను యొక్క గుణం. నీ ఆలోచన అంతా సాతాను గుణం. నా ఆలోచన కాదండి, దేవుని ఆలోచన ప్రకారమే నేను జీవిస్తాను అనే నిశ్చయత, గుణగణాలు మన అందరికీ ఉండాలా అంటాడు. అటువంటి ఏవి కూడా మన దగ్గర లేకపోతే మనం గమనించండి, చచ్చిన వారమై ఉంటాం, బతికిన వారమై ఉండలేము. అందుకనే కీర్తనలో చెప్తాడు, 31వ అధ్యాయము 18వ వచనంలో చెప్తాడు. 31:18 వచనంలో 31:18 కీర్తన 31:18 అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగుపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు.
ఏం చేస్తారంట వీళ్ళు? ఎవరి మీద అబద్ధపు మాటలు మాట్లాడతారంట? నీతిమంతుల మీద అబద్ధమైన మాటలు మాట్లాడతారంట. ఘోరమైనటువంటి యొక్క మాటలను మాట్లాడతారంట. గమనించండి, ఎవరు వీళ్ళు? సాతానుకు సంబంధించినటువంటి వాళ్ళు అని మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలకు మర్యాద ఇవ్వరు, దేవుని బిడ్డను లెక్కలు చేయరు, ఏమాత్రము విధేయత చూపరు. వాళ్ళ గర్వమే, వాళ్ళ అతిశయమే, వాళ్ళ అహంకారమే వారిలో నిండి ఉంటుంది. అందును బట్టి వాళ్ళు దేనికి భయపడరు. వాళ్ళు ఈ లోకంలో ఎలాగైనా నేను బతుకుతా, ఎలాగైనా తప్పు చేసి బతుకుతా, ఎలాగైనా నేను మోసం చేసి బతుకుతా, ఎలాగైనా అబద్ధాలు చెప్పి నేను బతుకుతా అని వాళ్ళకు ధైర్యం. అందును బట్టి దేవుడు అంటున్నాడు, అటువంటి యొక్క స్వభావం నీ జీవితాలలో కనబడకూడదని దేవుని నమ్మిన బిడ్డలకు చెప్తా ఉన్నాడు. అదే కీర్తన 119, 163 వచనం చదువుదాం. 119, 163 వచనం. విస్తారమైన అబద్ధము నాకు చాలా అసహ్యం, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. గమనించండి, దేవుడు అంటున్నాడు, నీ విస్తారమైన అబద్ధాలు నాకు ఇష్టం లేదు. అటువంటి వాళ్లకు నేను ఏమాత్రము సహాయకుడుగా ఉండను, అటువంటి వారికి నేను సహాయం చేయను. కానీ ఏ రీతిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు? దేవుని యొక్క చిత్త ప్రకారము వాటిని విసర్జించేటువంటి యొక్క గుణగణాలు కలిగినటువంటి వారంటే దేవునికి చాలా ప్రీతి, చాలా ఇష్టం, చాలా వారంటే ప్రేమ. వారికి ఆయన ఏ రీతిగా అయినా కూడా సహాయం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఒక్క అబద్ధమునే ప్రేమించకుండా, అబద్ధాన్ని నా పెదవులలోనైనను, నా జీవితంలో అయినను, నా హృదయంలో అయినను ఉండకూడదు అని ఎప్పుడు దాన్ని ద్వేషిస్తూ ఉంటారో వాళ్ళు దేవునికి సంబంధులు అంటున్నారు. ఎప్పుడైతే వాటిని అనుసరించి నడుస్తూ ఉన్నారో, మనం ఈ భూమి మీదనే అబద్ధమును ప్రేమించి అబద్ధమును జరిగించే మనం దేవుని పిల్లలము కామని మనం తెలుసుకోవాలి. అది జరిగించుచు మేము దేవుని పిల్లలమే అని చెబితే అది ఎంత దౌర్భాగ్య స్థితి. అందుకనే ఆయన అంటున్నాడు, అబద్ధము, మళ్ళీ ఆ వాక్యం చదవమ్మా, మళ్ళీ ఆ వాక్యం చదువు. అబద్ధమును నాకు అసహ్యము. దేవునికి అంటున్నాడు, నాకు అసహ్యం, అది నాకు హేయము. ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రం అంటే నీ వాక్యము నాకు ప్రీతికరం. నీ మాటలు, నీ భయము ఎవరిలో ఉంటుందో వాళ్ళంటే నాకు ప్రీతి, నాకు వాళ్ళంటే ఇష్టం. వాళ్ళకు నేను ఎప్పుడు తోడుగా ఉంటా, వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఆశీర్వాదకరంగా నింపుతానని ప్రభు వాక్యం ద్వారా మనకు చెప్తా ఉన్నాడు. ఈ చివరి దినాల్లో ఈ లోకమంతా అబద్ధముతో నిండి ఉంది, మోసముతో నిండి ఉంది. దానికే, అబద్ధాలకే ప్రాధాన్యత. దాని మాట్లాడే వాళ్లకు మంచి గౌరవం ఇస్తారు, వాళ్లకు అతిశయం ఇస్తారు. కానీ సత్యం చెప్పేవానికి అసలు ముందుగా పుట్టగతులే ఉండవు. గమనించండి, అబద్ధాలకు అనేకమైనటువంటి యొక్క ఈ లోకపు యొక్క ఆశీర్వాదాలు అన్నీ నిండుతాయి. అందరూ మనకు స్నేహితులైతారు. అందరూ మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మరి సహాయం చేసేదానికి సిద్ధపడతారు. కానీ దేవుని బిడ్డలు, నీతిమంతులకు ఎవరు సహాయం చేయరండి. అందుకని ఆయన అంటున్నాడు, మరి నా ధర్మశాస్త్రము నా నీతి నేనే అంటున్నాను. నా ఇష్ట ప్రకారం నడిచినటువంటి బిడ్డలకు నేనెప్పుడు సహాయకుని, నేనెప్పుడు ఆదరణ ఇచ్చేవాడిని. అదే సామెతల్లో చెప్తాడు. 12వ అధ్యాయము సామెతలు
సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం. సామెతలు 6:16. 6:16 చదువుతా. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయము. అవేవనగా ఏమంటున్నాడు? అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తులాడుచున్న వారికి పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులను, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును. గమనించండి, ఇటువంటి దేవునికి అసహ్యము అంటున్నాడు, హేయము అంటున్నాడు. ఏంటంటే ఒక్కొక్కటి చెప్దాం. ఒకటి వచ్చి అహంకార దృష్టి. ఏంటంట? మొట్టమొదటిది అహంకార దృష్టి మనుషునికి ఉండకూడదు. రెండోదిగా కళ్ళలాడు నాలుక అబద్ధాలు, ఊరికే మోసం వాళ్ళ మీద వీళ్ళ మీద ఊహించుకొని చెప్పేటువంటి ఒక గుణం. ఇది కళ్ళలాడు నాలుక అంటాడు. వాళ్ళ హృదయంలోనే ఊహించుకొని మాట్లాడడం, ఇట్లా జరిగింటదంట, ఇట్లా అయింటదంట అని అనుకొని మాట్లాడే వాళ్ళు కళ్ళలాడు నాలుక అంటాడు. ఇటువంటి వాళ్ళు కూడా దేవునికి ఇష్టం లేదు. తర్వాత 3వ యొక్క మాట ఏమిటంటే నిరపరాధులను చెరిపేటి చంపేటువంటి గుణం, చేతులు. నిరపరాధులు ఏమి లేకున్నప్పటికీ కూడా వాళ్ళను చంపాలా అనేటువంటి ఒక చేతులు పెట్టుకొని, వాళ్ళని చంపాలనేటువంటి ఒక మనసును పెట్టుకొని జీవించేటువంటి యొక్క వారు దేవునికి హేయులు అంటున్నారు. అటువంటి యొక్క స్వభావం కూడా మన జీవితాలలో కనబడకుండా ఉండాలని దేవుడు మనల్ని పిలిచినాడండి. మనమేదో దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఇదే స్వభావం మన జీవితాలలో ఉంటే మనం ఏ రీతిగా దేవుని యొక్క పిల్లలుగా మార్చబడతాం. అందుకనే అంటున్నాడు, వాటిని, సాతాను యొక్క స్వభావాన్ని మీలో నుండి తొలగించండి, వాటిని తీసుకొని రాకండి అని ప్రభు సెలవిస్తున్నాడండి. అటువంటిది మన యొక్క జీవితాలలో మనము లేకుండా చేసుకోవాలని దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. ఆ అబద్ధమైనటువంటి ఒక జీవితం మరణానికి సాదృశ్యము. ఆ మరణమైనటువంటి యొక్క గుణగణాలు మన జీవితంలో లేకుండా చేసుకోవాలని ప్రభు మనతో హెచ్చరిస్తున్నాడండి. అదే 12వ అధ్యాయము సామెతలు 22వ వచనం చదువుదాం. సామెతలు 12:22 వచనం. సామెతలు అబద్ధము కలిగిన పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్ధనులు ఆయనకిష్టులు. గమనించండి, ఈ భూమి మీద మన జీవితాలు సత్యములో ఉన్నాయా, యథార్థంగా ఉన్నాయా, నీతితో ఉన్నాయా? ఇది మనము గమనించుకోవాల్సిన అవసరం. ఇది గమనించుకోనకుండా ఉన్నట్లయితే మనం యామారిపోయిన వాళ్ళమైతాం, మోసపోయిన వాళ్ళమైతాం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మళ్ళీ ఆ వాక్యం చదవమ్మా. ఏమంటున్నాడు ఆయన? మన దగ్గర ఎప్పుడైతే అబద్ధమైనటువంటి ఒక పెదాలు ఉన్నాయో యెహోవాకు హేయము. గమనించండి, ఇటువంటి హేయమైనటువంటి యొక్క పెదాలు, అబద్ధమైనటువంటి యొక్క స్వభావం మన దగ్గర ఉన్నప్పుడు దేవునికి మనకు రిలేషనే ఉండదు, ఏమాత్రము ఉండదు. మరి మనం అనుకోవాల్సిందే, మనము దేవుని నమ్మినాం, దేవుని యొక్క మార్గంలో ఉన్నాం అని నువ్వు అనుకుంటే సరిపోదు. కానీ దేవుడు నిన్ను అనుకోవాలి. కానీ నువ్వు అనుకొని మురిసిపోతా ఉంటే ఎంత దౌర్భాగ్య స్థితి. నేను దేవుని బిడ్డను, దేవుని యొక్క సేవ చేస్తున్నా, దేవుని వాక్యం చెప్తున్నా, దేవునికి పాటలు పాడుతున్నా, దేవుని యొక్క ఆలోచన విడిచిపెట్టి నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యం చెప్పినా దేవునికి ఇష్టమని చెప్తున్నాడా? ఆ పెదవులు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అదే లేవియా కాండములో మనకు వెళ్తే 19వ అధ్యాయము
11వ వచనంలోనికి మనం వెళితే లేవియాకాండము 19:11 వచనం. నేను మీ దేవుడనైనా యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? మీరు బొంకకూడదు, ఒకరితో ఒకరు అబద్ధమాడకూడదు. ఇది నా స్వభావం అండి. మీరు ఎప్పుడైతే అబద్ధం ఆడుతూ ఉన్నారనుకోండి, బొంకుతూ ఉన్నారనుకోండి, అది నా స్వభావం కాదు, అది సాతాను యొక్క స్వభావం. ఆ స్వభావం నాకు ఇష్టం లేనిది. అది నీ దగ్గర ఉన్నట్లయితే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థనకు వచ్చినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత వాక్యం చెప్పినా నీవు దేవునికి హేయుడుగా ఉన్నావు, నీవు దేవునికి విరుద్ధమైనటువంటి ఒక మనిషిగా ఉన్నావు. ఏం ప్రయోజనం? గమనించండి. ఇటువంటి ఒక స్వభావాన్ని తీసేసుకోవాలనే దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నాడు. వాటిని అలాగే పెట్టుకొని నేను దేవుని బిడ్డను అని నువ్వు చెప్తే ఎంత దౌర్భాగ్య స్థితితో ఒక్కసారి ఆలోచన చేద్దాం మనం. అటువంటి యొక్క ఆలోచన మనకు ఉండకూడదు అంటాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 వచనంలో చదువుదాం. ఎఫెసీ 4:25 వచనం. 4:25 వచనం. 4 మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. గమనించండి ప్రియమైన వారులారా, దేవుడు చెప్పేటువంటి ఒక మాటలు ఏమిటి? తన పొరుగు వానితో సత్యమే మాట్లాడమంటున్నాడు. అబద్ధములు చెప్పినట్లయితే మరి మనము సాతాను సంబంధులం అవుతాం, మనము మరణించిన వాళ్ళం అవుతాం. ఇంకా మనలో ఆదాము యొక్క స్వభావమే ఉందని అర్థం. అందుకనే ఆ అబద్ధమును మీరు నమ్మక ఆ అబద్ధపు యొక్క క్రియలు మీలో లేకుండా చేసుకోవడమే దేవుని యొక్క చిత్తం అంటున్నాడు. ఆ చిత్తాన్ని వదిలిపెట్టి, ఆ ఆలోచన వదిలిపెట్టి, నేను భక్తుని, నేను ప్రార్థన చేస్తున్నా, నేను వాక్యం చదువుతున్నా, నేను ప్రసంగం చేస్తున్నా, నేను సువార్త చేస్తున్నా అని మనం చెప్తే ఎంత దౌర్భాగ్య స్థితి. దేవుడు అంటాడు, ఎంత దౌర్భాగ్య స్థితిగా నువ్వు చెప్తున్నావయ్యా, ఇన్ని మోసాలు నీ దగ్గర పెట్టుకొని, ఇన్ని అబద్ధాలు పెట్టుకొని నాతో నేను సువార్తికు నేను ఎలాగ చెప్తున్నావు అంటాడు. అదే కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు, కొలసీయులకు రాసిన పత్రిక 3:9లో మనం చూసినప్పుడు, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏమంటున్నాడు? మరి సాతాను క్రియలు నీ దగ్గర నా దగ్గర లేవా? మనం ఎప్పుడైతే అబద్ధం ఆడతామో మనకు దేవుని పిల్లలం కాదండి, సాతాను యొక్క పిల్లలం, చనిపోయిన పిల్లలం. మనం బతికిలేం. బతికి ఉండి మనం ఈ యొక్క జీవన పోరాటంలో దేవుని వైపు వస్తారేమో అని ఆయన చూస్తున్నారు. కానీ మనం ఈ చనిపోయిన క్రియలే పెట్టుకొని మన దేవుని యొద్దకు వస్తున్నామే కానీ క్రియలను తీసేయలేదు, క్రియను పక్కకు తప్పలేదు. అందును బట్టి ఇంకా మనం చనిపోయిన వాళ్ళంగానే ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. కొలసీయులకు రాసిన పత్రిక చదివినావా? ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండము 3వ అధ్యాయము 3వ వచనంలో చెప్తాడు. 3వ వచనం, ఆది కాండము 3:3. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు
వాటిని తినకూడదు అని చెప్తున్నాడు, వాటిని ముట్టకూడదు అని చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేసినారు? తిన్నారు. 4వ వచనం చదువు. 4వ వచనం. అందుకు సర్పము, మీరు సావనే సావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని నీతో చెప్పగా. గమనించండి, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదేనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు అయి ఉండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. గమనించండి ప్రియమైన వారులారా, ఏం చేసినాడంట? కొన్ని తిని ఎవరికి ఇచ్చేసింది? ఆమె తన భర్తకును కూడా చంపేసింది. గమనించండి, బతకని వల్ల నా స్వభావమే నీకుండాలి, నా ఆలోచనే నీకుండాలి. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే నాకు నీవు దూరం అయిపోతావు, మన ఇద్దరం. నువ్వు ఎక్కడుంటావో నేను ఎక్కడుంటున్నావు గనుక నా మీద ప్రేమ అంటే తినే అని ఆదాముకు చెప్తే ఆదాము ఏం చేసినాడు? సరే తినేసినాడు. తినేసి ఇద్దరు ఏమైపోయినారు? చచ్చిపోయినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, ఆ రీతిగా మన జీవితాలను మనము చేసుకోకూడదు అంటాడు. ఇక్కడ అదే ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు 4:9 యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడనున్నాడు అని కయ్యూను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా? చంపిండేది వాడే, చంపిండేదే వాడే అన్న తమ్ముని. కానీ ఏం అబద్ధం చెప్తా ఉన్నాడు ఇతడు? నా తమ్మునికి నేను కావలివాడునా అంటున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, ఒరే కయ్యను, నా దగ్గరే నువ్వు అబద్ధం ఆడుతున్నావే. గమనించు, నా దగ్గరే నువ్వు మోసం చెప్తా ఉన్నావే, చంపిండిదే నువ్వే. కానీ ఇదిగో బయట పడినటువంటి ఒక రక్తము నన్ను మొరపెడతా ఉందిరా, నన్ను మొరపెడతా ఉంది. అది మొరపెడతా ఉంది. నేను భూమి మీద లేను, నేను భూమిలో కప్పబడి ఉన్నా. దేవాన్ని మొరపెడతా ఉంది. ఏమిరా అబద్ధం చెప్తావు అని కయ్యూనును గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని గద్దించినాడు? నిన్ను కయ్యూనని ఎవరైతే కనుక్కుంటారో వాడు నిన్ను చంపునుగాక అన్నాడు. హల్లెలూయా. అంతే, కయ్యూను అని ఎవరు కనుక్కుంటారండి? వాని భయం అనేది సత్యంత వరకు పోలే. ఆ భయం సత్యంత వరకు పోలే. దేశ దిమ్మరై తిరుగుతూ ఉన్నాడు, ఊరు ఊరు తిరుగుతూ ఉన్నాడు. యా ఊర్లో ఆ ఉన్నప్పటికీ భయం పోలే. ఎవరు నన్ను చంపుతాడో, ఎవరు నన్ను చూసి నన్ను చంపేస్తారో, చంపేస్తా, ఇదే భయం అయిపోయింది ఆ కయ్యూనుకు. అటువంటి యొక్క స్వభావమే ఈ దినాన మనకు ప్రతి దానిలో, ప్రతి క్రియలో, ప్రతి పనిలో భయం మనల్ని వెంటాడుతూనే ఉంది. ఎట్లా ఎట్లా అని భయం మనల్ని వెంటాడుతూ ఉంది. ఎందుకు ఇది వెంటాడుతూ ఉంది అంటే, ఈ దుష్ట స్వభావం మనకు ఉన్నదాన్ని బట్టి, సాతాను యొక్క స్వభావం ఉన్నదాన్ని బట్టి మనకి భయం వెంటాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు కలుగును అంటే ఈమె నమ్మలే. హృదయంలో నవ్వుతూ ఉంది. షారా నవ్వుతూ ఉంది. ఏం చేస్తుంది? నాకెంత వయసు ఇప్పుడు? 90 ఏళ్ళు.
నూరేళ్ళు అయినప్పుడు నాకు పిల్లోడు పుడతాడా? ఈ మనిషి ఏం చెప్తా ఉన్నాడు? అప్పుడు ఆ దేవదూత అంటా ఉంది, దేవుడు అంటున్నాడు, ఏమమ్మా నన్నే సంశయపడుతున్నావు? నీలోగా సైతాను బుద్ధి పోలేదా? నన్నే సంశయపడుతున్నావా అని అన్నప్పుడు ఆమె ఎక్కడో లోపల కూర్చొని నవ్వుతుంది ఆయన మాటలు విని. కానీ ఈయన మనసుతో చెప్తా ఉన్నాడు, నువ్వెందుకు నవ్వుతా ఉన్నావు? నువ్వెందుకు దుష్టాలోచన చేస్తూ ఉండవు? నాకు కాదని ఎట్లా అంటున్నావు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? గమనించండి, దేవునికి అసాధ్యమైనది ఉందని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వమే అని అంటున్నాను. అదే 37వ అధ్యాయము 31వ వచనం, ఆదికాండం 37, 31 వచనం, 37, 31 వచనం, 37, 31 వచనం. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తీసుకొని వచ్చిరి. ఇది మాకు దొరికెను అని అబద్ధాలు చెప్తా ఉన్నారు. తండ్రికే అబద్ధాలు చెప్తున్నారు కొడుకులు. గమనించండి ప్రియమైన వారులారా, వీరిలో ఎవరి స్వభావం ఉంది? సాతాను యొక్క స్వభావం ఉంది. అందుకనే గమనించండి, దేవుడు వాక్యము ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఇటువంటి వారికి ఇటువంటి ఒక స్వభావం ఉండొచ్చా అని చెప్తా ఉన్నాడు. అందుకని దేవుడి బిడ్డలకు ఆ స్వభావం ఉండకూడదనే దేవుడు మన అందరితో కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 9:9 చదువుదా, ముగిస్తా. యోహాను సువార్త 9:9. వీడి అని కొందరును వీడు కాడు వీని పోలిన ఒకడు అని మరికొందరును అనేది. వాడైతే నేనే అనెను. గమనించండి ప్రియమైన వారులారా, మనుషులలో ఊహాగానాలు, అది ఇట్లా ఇది ఇట్లా, ఈడే ఆడే అట్లా ఇట్లా అనడమే ఇది యొక్క దుష్ట స్వభావం, దేవునికి విరుద్ధమైన స్వభావం. ఇటువంటి యొక్క స్వభావాలు మన జీవితాలలో ఉన్నట్లయితే మనం సాతాను యొక్క సంబంధులమే కానీ దేవుని యొక్క సంబంధులము కాము. అందుకనే ఆయన అంటున్నాడు, ఎందుకు ఈ రీతిగా మనకి హెచ్చరిస్తున్నాడు అంటే, నీవు దేవుని యొక్క సంబంధివా సాతాను యొక్క సంబంధివా? సాతాను సంబంధికి గుణాలు ఉన్నాయి, దేవుని సంబంధికి గుణాలు ఉండవు. అందుకని ఆయన అంటున్నాడు, గనక నీకు ఏ సంబంధమైనటువంటి యొక్క గుణాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. ఈ సంసోను చూసినప్పుడు న్యాయాధిపతులు 16వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు, ఇతడు దేవునితో రూపింపబడినవాడు, దేవుని యొక్క బిడ్డలకు సహాయం చేసేటువంటి వాడు. కానీ ఇతని జీవితం ఎవరికి బానిసగా మార్చబడిపోయినాడు? సైతానుకు బానిసగా మార్చబడిపోయినాడు. ఇది ఎంత దౌర్భాగ్య స్థితితో ఒకసారి ఆలోచన చేయండి. చదవమ్మా. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 10వ వచనం, 16:10 వచనం. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసితివి, నిన్ను చంపడానికి నా హృదయంలో ఉంది, కానీ నువ్వు సత్యం చెప్తే నిన్ను చంపుతా, నువ్వు అబద్ధం చెప్తున్నావు కానీ బతికిపోతున్నావు అని అక్కడ లాలనతో ఆమె ఆయనను అడుగుతా ఉంది. అతడు మోసపోయి లాస్ట్కు సత్యం చెప్పినాడు, చచ్చిపోయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, మన జీవితంలో అబద్ధానికి ఈ లోకంలో మంచి ప్రాధాన్యత, సత్యానికి ఎక్కడా కాలం లేదు. మనము తెలుసుకునేది ఏమిటో తెలుసా? అబద్ధాన్నే మనము కూడా నమ్మి అబద్ధాన్నే మనము బలపరుస్తామని అనుకోవడం, అది ఎంత దౌర్భాగ్య స్థితో. దేవుని వాక్యము దేవుడు దీవించి మనల్ని అన్ని విధాలుగా కాపాడనట్లుగా మనందరం కూడా దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం.
మీద జయం పొంది సాగెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సర్వోన్నతుడానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. ఇంతవరకు ప్రభు మన మధ్యలో ఉన్నందుకే దేవునికి స్తోత్రం చేస్తాం, ప్రార్థన చేస్తాం. కృపగల దేవ స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన, పరిశుద్ధుడా మీకే స్తోత్రము నా తండ్రి. అవును ప్రభా, సజీవులే కదా నన్ను స్తుతిస్తారని సెలవిచ్చిదిగా ప్రభా. ఇక పరిశుద్ధ దినమందునైనా మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవుల లెక్కలో చేర్చిన తండ్రి, మీకు సన్నిధానంలో ప్రభా మీకు నామమును స్తుతించి మహిమపరచడానికి కృపను బట్టి కూడా మీకే స్తోత్రము నాయన. ఇంతవరకు కూడా ఆత్మస్వరూపునిగా మా మధ్యలోకి వచ్చి ప్రభా మాతో మాట్లాడిన వాక్యం బట్టి కూడా మీకే స్తోత్రమయ్యా. ఆ యొక్క వాక్యము వెలుగులో ప్రభా మమ్మల్ని మేమునైనా పరిశోధించుకొని పరీక్షించుకునే కృపను కూడా మాకు దయచేసినందుకు ఈ స్తోత్రం ప్రభా. దయగల దేవా యేసయ్యా మీకే స్తోత్రమునైనా. అవునా తండ్రి, మీరు మీ తండ్రి అయిన అపవాది స్వరమును ప్రభా, అపవాది మాటలే మేము మాట్లాడుతున్నాము కానీ నాయన వాళ్ళలో సత్యం లేదని తెలిసి కూడా ప్రభా మేము అబద్ధం ఆడుతున్నాము నాయన. అవును నా తండ్రి, ఇక వాక్యం విన్నాము నా తండ్రి, ఇక వాక్యం విన్నప్పటికైనా ప్రభా మా యొక్క హృదయములలో నా తండ్రి ప్రభా అబద్ధమునకు చోటు లేకుండా నా తండ్రి సత్యము చెప్పుటకు కూడా మాకు సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాము నాదా. దయగల దేవా యేసయ్యా మీకే స్తోత్రము నా తండ్రి. అవును నా ప్రభు, అననీయ సబ్సిరా కూడా నా తండ్రి తమ సొమ్ము తమది అయినప్పటికీ కూడా నా తండ్రి పరిశుద్ధాత్మనే మోసపుచ్చినారు కనుక నా తండ్రి అప్పుడే ప్రభు వారి ప్రాణం వదిలినట్టుగా కూడా మేము చూస్తున్నాము నాయన. ఆ రీతిగా ప్రభు మేము లేకుండా నా తండ్రి అబద్ధము మా యొక్క హృదయంలో లేకుండా ప్రభు సత్యమునే చెప్పుటకు మాకు సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాము నాయన. దయగల దేవా యేసయ్యా మీకే స్తోత్రము నాయన. అన్ని విధాలుగా నా తండ్రికి సంఘమును ఆస్తికరంగా దీవెనకరంగా మార్చండి నాయన. అనేకమైన ఆత్మలు కూడా మీకు సన్నిధానంలో ప్రభావ రక్షణ పొందడానికి కూడా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం నాయన. వచ్చిన బిడ్డల ప్రభావ మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఏకప్పుడు నా తండ్రికి ఆలోచిత మీకు సన్నిధానంలో కనపడుతున్నారా ప్రభా. హృదయములను పరిశోధించే దేవుడు కనుక నా తండ్రి వారి హృదయాలు వచ్చిన ప్రకారము నాయన వారికి నెరవేరడానికి కూడా సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాం నాదా. దయగల దేవా యేసయ్యా మీకే స్తోత్రము నాయన. సన్నిధిలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను కూడా ప్రభా మీరు ముట్టండి నాయన, స్వస్థతలు దయచేయమని కూడా వేడుకొంచున్నాం నాదా. స్తోత్రము నాయన. మీ కడగడి దినములు కనుక ప్రభు మేము సమయంలో పోనీక సద్వినియోగం చేసుకొని నాయన అజ్ఞానుల వలె కాక నా ప్రభు జ్ఞానుల వలె నడుచుకునే కృపను కూడా మాకు దయచేయమని కూడా వేడుకొంచున్నాం నా తండ్రి. దయగల దేవా యేసయ్యా మీకే స్తోత్రము నాయన. మీరు త్వరగా రాబోచున్నా ప్రభా. ఇక రాగల మహిమల రాకడలో ప్రభు ఇక్కడ చేరిన మేమును మా యొక్క సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరు సకల పరిశుద్ధులైనా మీకు నిత్యములో కనబడే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో పాపిని నేను బ్రతిమాలుకొని వేడుకుంటున్నాను. ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని. అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.